హలో అండి, వెల్కమ్ టు పావని బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో 7వ శతాబ్దం నాటికి సంబంధించినటువంటి రూపులమ్మ దేవి అనే ఒక దేవుని యొక్క మహా అద్భుతమైనటువంటి ఒక గుడిని మనం ఈ వీడియోలో చూద్దాం. అయితే ఈ గుడి ఆంధ్రప్రదేశ్లోని మాచల్ర దగ్గర ఉన్నటువంటి తేరాల అనే ఒక ఊరు దగ్గర ఈ గుడి ఉంటుందండి. ఆ గుడి దగ్గరికి మనం వెళ్ళాలంటే ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇలాంటి ఈ వాగు, ఇలాంటి నీరు, ఇవన్నీ మొత్తం దాటి మనం వెళ్ళవలసి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ గుడి అనేది చాలా వరకు మనము చెరువు ఏరియాలో ఉంటుందండి ఈ గుడి. అయితే ఇది వర్షాకాలం కూడా చాలా వరకు ఈ గుడి అనేది మనకు చెరువు లోపలనే మునిగిపోయి ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, చుట్టూ సరౌండింగ్స్ అనేవి మనకు ఎట్లా కనిపిస్తున్నాయో. ఒకసారి మనం ఆ గుడి దగ్గర కూడా వెళ్ళి క్లియర్ గా చూద్దాం ఆ గుడి ఎట్లా ఉంది దాని గురించి. అయితే ఇది 7వ శతాబ్దంలో ఈ చాళుక్యుల కాలంలో ఈ గుడిని మనకు కట్టినట్టు మనకు తెలుస్తుందండి. ఇక్కడ చూడండి, చుట్టూ మొత్తము ఈ కంప చెట్లు ఉన్నటువంటి ఏరియా మనకు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే మనకు ఆ గుడి అనేది అక్కడ లెఫ్ట్ సైడ్ లో ఆ గుడి కనిపిస్తుంది. అక్కడ ముందు చెట్లు ఉన్నాయి కదా, అన్ని కంప చెట్లు. అక్కడ చూడండి, లైట్ గా ఆ గుడి యొక్క పైన భాగం మనకు కనిపిస్తుంది. కొంచెం ముందుకు వెళ్ళి చూద్దాం. అక్కడ చూడండి, కొంచెం ముందుకు అట్లా వెళ్ళి క్లియర్ గా మనం ఈ గుడి యొక్క పూర్తి వీడియోని చూద్దాం. ఇక్కడ చూడండి, మొత్తం రీసెంట్ గా వచ్చి ఇవన్నీ వాటరే ఉండండి. ఈ మధ్యన కొంచెం ఈ వాటర్ అనేది డ్రై అవ్వడం అనేది జరిగింది. ఇక్కడ చూడండి, మన ముందు ఆ గుడి యొక్క వ్యూ అనేది కనిపిస్తుంది. క్లియర్ గా దగ్గరికి వెళ్ళి చూద్దాం మనం ఆ గుడి. కానీ మనము ఈ వీడియోలో చూసిన దానికంటే రియల్ గా ఈ గుడి అనేది చాలా అద్భుతంగా ఉందండి. మనం రియల్ గా దగ్గరకు వచ్చి చూసినట్లయితే ఇక్కడ చూడండి, చాలా ఈ వెయిట్ ఉన్నటువంటి బండలను, బాగా దృఢంగా ఉన్నటువంటి రాళ్లను వాళ్ళు యూజ్ చేసుకొని ఈ గుడిని కట్టినట్టు మనకు తెలుస్తుందండి. ఇక్కడ చూడండి, మొత్తం పైన వరకు కూడా ఎట్లా ఉంది ఈ టెంపుల్. ఇక్కడ వచ్చి ముందు భాగం ఉందండి, అక్కడ సైడ్ వెళ్దాం. అయితే ఇది సుమారు ఒక 10 ఫీట్ల వరకు కూడా ఈ భూమి లోపలికే ఈ కూరుకుపోయినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు అండి. ఇక్కడ చూడండి, అయితే ఇది ఎంట్రన్స్, మెయిన్ మనము గుడి లోపలికి వెళ్తాం కదా, ఆ ఎంట్రన్స్ అన్నమాట. అది కూడా మనకు చాలా వరకు మొత్తం ఆ బురద మట్టిలో కూరుకుపోవడం అనేది జరిగింది. మరి ఇది 1300 సంవత్సరాల నుంచి కూడా ఈ చెరువు ఏరియాల్లో ఉన్నటువంటి గుడి. ఇక్కడ చూడండి, మనకు ఇది ఉంది కదా, ఈ ఆకారం వచ్చి పైన శిఖరం ఉంటది కదండి, ఆ శిఖరం అనేది ఈ కింద పడినటువంటి ఈ ముక్క ఇది. అయితే ఇది ఒక హాఫ్ ఇక్కడ ఉంది, ఇంకొక హాఫ్ అక్కడ పక్కన పడడం అనేది జరిగింది. అది కూడా మనం నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఆ గుడి యొక్క ముందు మనకు ఎంట్రన్స్ ఉంటది కదా, ఆ ఏరియా. ఇక్కడ పైన కూడా చూడండి ఎట్లా ఉందో. ఒకసారి ఈ ఎంట్రన్స్ ఉంది కదా, దీని లోపల కూడా మనం దిగి చూద్దాం క్లియర్ గా ఎట్లా ఉందనేది. కానీ మొత్తం మట్టి అనేది మొత్తం కూరుకుపోయిందండి. ఏమి మనకు ఆ డోర్ లోపలికి వెళ్ళే వే ఏదైతే ఉంటుందో మనకు క్లియర్ గా కనిపిస్తలేదు. ఒకసారి మనం దిగి కూడా చూద్దాం ఎట్లా ఉందనేది.
ఇక్కడ చూడండి. కానీ ఇది ఇన్ని సంవత్సరాలైనా కానీ ఇప్పటి వరకు కూడా ఇంత చెక్కు కూడా చెదరలేదండి గుడి. చాలా స్టాండర్డ్గా ఉంది ఇక్కడ కూడా గుడి. ఇక్కడ చూడండి, నేను ఈ లోపల కూడా మొత్తం చుట్టూ ఈ 4 సైడ్లు కూడా నేను కెమెరా తిప్పి మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి ఎంత నీట్గా ఉందో ఆ వే కూడా, ఆ లోపల వెళ్ళేటటువంటి వే. ఇక్కడ చూడండి సైడ్ కొంచెం స్తంభాలు లాగున్నాయి. ఇక్కడ చూడండి చుట్టూ కెమెరా తిప్పి చూపిస్తాను. ఇక్కడ మొన్నటి వరకు కూడా అన్ని నీళ్ళే ఉండే దీంట్లో. ఈ మధ్యనే ఈ నీరు కూడా కొంచెం డ్రై అయిపోవడం వల్ల మనకు ఇంతవరకు అనేది కనిపిస్తుంది. ఇక్కడ చూడండి పైన మొత్తం గోపురం వరకు ఎట్లా కనిపిస్తుందో. ఇప్పుడు దీంట్లో నుంచి ఒకసారి నేను బయటికి కూడా ఎట్లా ఉందో చూపిస్తాను చూడండి వ్యూ. ఇదిగోండి బయట సైడ్. ఇప్పుడు మనం ఆ గుడి యొక్క సైడ్ల నుంచి కూడా క్లియర్గా చూద్దామండి అది ఎట్లా ఉంది ఏంటనే నేను మీకు సైడ్ల నుంచి కూడా చూపిస్తా. అయితే మరి మేము కొంతమంది స్థానికులను ఈ గుడి గురించి అడిగి తెలుసుకున్నప్పుడు వారు ఏం చెప్పారంటే ఇది వారి తాతల కాలం నుంచి కూడా ఇట్లానే ఈ మట్టి బురదలో కూరుకుపోయి ఉన్నదని, దీని లోపల ఎట్లా ఉందో కూడా వారికి కూడా సరిగా తెలియదని వారు చెప్పడం అనేది జరిగిందండి. ఇక్కడ చూడండి మళ్ళీ మనము ఆ గుడి సైడ్ బ్యాక్ సైడ్ కూడా వెళ్ళాలంటే, కానీ అన్ని మొత్తం కంప చెట్లు ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది ఉందండి. అన్ని సైడ్ల కంప చెట్లే ఉన్నాయి, కింద కూడా ఇక్కడ కాలు పెట్టినా అన్ని మనకు ఈ ముళ్ళే ఎక్కువ తగులుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ చూడండి ఈ గుడి యొక్క ఇది ఒక సైడు, ఇటు వచ్చి బ్యాక్ వెనకాల సైడు. ఇక్కడ చూడండి ఆ స్టోన్స్ కూడా వాళ్ళు మనము లాక్ చేసినట్టు అవి ఎట్లా అమర్చిరు వాళ్ళు ఆ కాలంలో. ఇక్కడ చూడండి ఇట్లా ఈ లాకింగ్ పద్ధతి ద్వారా కూడా కావచ్చు ఇది ఇన్ని సంవత్సరాలైనా కానీ స్టాండర్డ్ గా ఇన్ని ఇయర్స్ నుంచి ఇది ఇట్లానే నిలబడి ఉండడం అనేది జరిగింది ఈ గుడి. ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ ఎట్లా ఉంది మొత్తము. ఇక్కడ వచ్చి పార్ట్ ఉంది కదా, అది పైనుంచి శిఖరం పడింది కదండి, అది ఇంకొక పార్ట్. ఒక పార్ట్ ఏమో ముందుంది, ఒకటేమో ఇక్కడ వెనక సైడ్ ఉంది. ఇక్కడ చూడండి శిల్పాలు ఇవి ఎట్లా ఉన్నాయో. కానీ వారు వాడినటువంటి సున్నము ఇసుక లాంటి ఏదైతే ఉంటుందో అది ఇంకా కూడా మనకి గ్యాప్లలో కనిపిస్తుందండి, మీరు క్లియర్ గా చూడొచ్చు. ఇన్ని వందల సంవత్సరాలైనా కానీ అది లోపల ఇంకా కూడా అది అనేది అట్లానే ఉంది లోపల. సో మరి మనము చాలా వరకు గుళ్ళ పైన చూసినట్లయితే ఈ ఏనుగులు దేవతల యొక్క శిల్పాలు ఇలాంటివి మనకు కనిపిస్తుంటాయండి. కానీ దీనిపైన చాలా భిన్నంగా ఉన్నటువంటి శిల్పాలు ఉన్నాయి. ఈ ఆకారం చూడండి మన ట్రాక్టర్ జేసీబీ టైర్లలా ఉంది, చాలా బరువైనటువంటి ఆకారం అండి అది. మరి దాన్ని ఇట్లా కూడా ఎట్లా పెట్టిరో ఏమో ఆ కాలంలో. ఇంకోటి మనము ఆ గుడి పైకి కూడా వెళ్ళి చూద్దాం అసలు క్లియర్ గా. నేను ఆ పై నుంచి కూడా చూపిస్తా. ఇంకోటి ఆ లోపల కూడా ఎట్లా ఉందో అది మనం ఆ గుడి పైకి వెళ్ళి ఎక్కినాక ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి మనము సైడ్ భాగం ఇది మొత్తం ఈ కంప చెట్లు ఇవి ఉండడం వల్ల మనకు క్లియర్ గా కనిపిస్తలేదు అది. కొంచెం బ్యాక్ కూడా వెళ్ళి చూద్దాం, కొంచెం లాంగ్ డిస్టెన్స్ నుంచి చూపిస్తాను నేను. మొత్తం చెట్లే ఉండడం వల్ల అది క్లియర్ గా మనకు ఆ టెంపుల్ అనేది కనిపిస్తలేదండి. సరే ఇప్పుడు ఒకసారి నేను ఆ పైకి కూడా మనం ఎక్కి చూద్దాం. ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్. ఇప్పుడు చూడండి మనం పైకి అయితే ఎక్కుదామండి, ఎక్కి పైనుంచి క్లియర్ చూద్దాం మరి అది లోపల ఎట్లా ఉంది, ఆ చుట్టూ సరౌండింగ్స్ పైన భాగము ఒకసారి పైకి ఎక్కి క్లియర్ గా చూద్దాం. కానీ రాళ్ళు అయితే చాలా స్టాండర్డ్ గా ఉన్నాయండి, కానీ ఇంత కూడా చెక్కు చెదరలేదు ఇన్ని వందల సంవత్సరాలు అయినా కానీ.
ఇప్పుడు మనం గుడి పై నుంచి చూసినట్లయితే ఈ చుట్టూ సరౌండింగ్ చూడండి, ఎట్లా మనకు ఆ వ్యూ అనేది ఎట్లా ఉందో కనిపిస్తుంది. సో అయితే ఇప్పుడు ఆ కింద ఉన్నటువంటి ఆ శిఖరం ఏదైతే ఉందో, ఆ 2 పార్ట్స్ ఉన్నాయి కదండి, ఆ శిఖరం యాక్చువల్ గా ఇక్కడ ఉండాలి. మరి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దాన్ని ధ్వంసం చేసి కింద పడేసినట్టు మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ చిన్న హోల్ ఒకటి ఉందండి. మనం దీనిలోంచి లోపలికి కొంచెం దిగి ఆ లోపల కూడా ఎట్లా ఉందనేది మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ నుంచి కొంచెం స్లోగా మనం దిగి చూసినట్లయితే ఈ లోపలికి మనం చూస్తే ఇక్కడ చూడండి కొంచెం లోపల కనిపిస్తుంది, కానీ మొత్తం బ్లాక్ గా కనిపిస్తుందండి. కింద మొత్తం ఏమీ లేవు, ఈ విగ్రహాలు అలాంటివి అయితే ఏమి లేవు, మొత్తం బురద తప్పించి ఏం లేదు లోపల. కానీ మరి ఏదేమైనా ఇలాంటి అద్భుత కట్టడాలను అంతరించిపోకుండా మన గవర్నమెంట్ వారు ఇలాంటి గుడులను సంరక్షించి వీటిని బాగు చేసినట్లయితే మన తర్వాత వచ్చే తరాల వారికి కూడా మనం వీటిని చూపించే అవకాశము మనకు ఉంటుందండి. అయితే మరి ఒక 4 నెలల కంటే ముందు మేము ఈ గుడి యొక్క వీడియోని తీయడానికి వచ్చినామండి. అయితే అప్పుడు వర్షాకాలం ఉండే, అప్పుడు ఈ గుడి యొక్క వీడియో మేము తీయలేకపోయినాం. అయితే లాంగ్ డిస్టెన్స్ నుంచే వచ్చి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా, ఈ వీడియో అనేది ఒకటి తీశానండి. అయితే ఇప్పుడు మొత్తం ఇట్లా నీళ్ళే ఉంటాయండి. ఈ నీటి లోపల ఆ గుడి అనేది ఉంటుందండి. ఇప్పుడు మనం ఇంతకుముందు ఏ గుడి అయితే చూసినామో అది అక్కడ చూడండి, ఆ గుడి మొత్తం ఈ నీటి లోపలనే మునిగిపోయి ఉంటుంది. అక్కడ మనకు లెఫ్ట్ సైడ్ చెట్లు కనిపిస్తున్నాయి కదా, ఆ చెట్ల లోపల ఈ గుడి అనేది ఉంటుందండి. కానీ చాలా వరకు ఈ వర్షాకాలం మొత్తము ఈ నీటి లోపలనే ఈ గుడి అనేది ఉంటుందండి. ఇక్కడ చూడండి మొత్తము వాటరే మనం చూడొచ్చు. కానీ ఏదేమైనా చాలా అద్భుతమైనటువంటి ఒక గుడి అండి ఇది. సో మన ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.